మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి రాష్ట్రం ముందుకు వెళ్ళింది. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో తెలుగు వాడట్టు మరి వెలుగెత్తు సాటారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి వారు అడుగుజాల్లో నడుచుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ విద్యారంగంలో మరి ముందుకు వెళ్ళాం, ఐటీ రంగంగా ముందుకు వెళ్ళాం. మరి అలాగే మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత మరి వాళ్ళ నైవంచన పాలన సాగుతోంది. మరి వాళ్ళు మీరు ఆలోచించండి. మరి ముందు మరి ఆనాడు ఇవాళ ఏదైనా సరే ఐటీ రంగంగా ముందుకు వెళ్ళేటప్పుడు ఇతర దేశాల్లో కానివ్వండి, ఇతర దేశాల్లో ఏమిటి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ చూసినా అభివృద్ధి పథకంలో ముందుందని మరి ఆలోచిస్తారు. మరి వాళ్ళు మీరు చూడండి, ఆనాడు బిల్ క్లింటన్ రానిండి, బిల్ క్లింటన్ గారు ఇక్కడికి వచ్చి మరి రావడం జరిగిందంటే ఏనాడైనా సరే మరి అమెరికా అధ్యక్షుడు ఇక్కడ రావటం మన దేశాన్ని చూడటం జరిగిందా, మన రాష్ట్రాన్ని చూడటం జరిగిందా అని మరొకసారి మీరు అందరూ ఆలోచించాలి. మరి వాళ్ళు చూడాలంటే మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ధైర్యంగా మనకు వెనక్కి వెళ్ళిపోయాం. మరి ముందు ముఖ్యంగా మీరు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా సరే మోసాలు దగాలు చేస్తున్నారంటే ఏమిటి, దీనికి చలమగీతం పాడాల్సిన సమయం తరడం కూడా ఆసన్నమైనది. మరొకసారి నా రాష్ట్ర ప్రజలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు నేను తెలియజేసుకుంటాను. ఇవాళ రాజశేఖర రెడ్డి ఏదైనా సరే గోషి పెట్టాడు, తలబాగా రైతులను ఎత్తిన ట్రోఫీ పెట్టాడన్నది మరొకసారి రైతులందరూ గమనించాలి. ఎక్కడైనా సరే రైతులకు గిట్టుబాటు ధరలు ఉందని అడుగుతున్నాను. రైతులను పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అమ్మబోతే అడవి కొనబోతే కొలువుగా తయారైంది. రైతులను పండించే పంటకు తాను తీసుకెళ్ళి అమ్మితే ఇవాళ ఏ పంట అయినా, ఉదాహరణకి మీ టమాటా తీసుకోండి, ఇవాళ టమాటా పంట ఉందనుకోండి, అదే రైతులను బయటికి తీసుకెళ్తే మార్కెట్ తీసుకెళ్తే కేజీ 50 పైసలు అడుగుతున్నారు. మరి అదే పంట మరి రైతన్న తిరిగి తన కూతురు పెళ్లికో దేనికో తెచ్చుకోవాలంటే అదే కేజీ 50 రూపాయలు పెట్టి టమాటాలు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి కల్పించాలంటే ఏమిటి దీనికి కారణం? అలాగే చెప్తా అలాగే సోదరులారా, ఇవాళ నిత్యావసర వస్తువు ధరలు ఏ విధంగా ఆకాశాన్ని పోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఇంటికాల ప్రతి బిడ్డ ఉన్నాడే, పసిబిడ్డ ఉన్నాడే, ఆయనకు అన్నప్రాసన చేద్దామన్నా కానీ, ఆయన పుట్టినరోజు చేద్దామన్నా కానీ, 1వ తరగతి పాస్ అయి ఇంటికి వస్తే చాక్లెట్ ముక్క కానీ బెల్లం ముక్క కానీ పెడదామంటే పెద్ద పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు అన్ని ఆకాశాన్ని పోతున్నాయి. ఇవాళ కేజీ నూనె 100 రూపాయలు చెప్తున్నారే, ఏమిటి దీనికి కారణం? దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఒకటి, కొంత కారణపోతులు మనకు కూడానని, ప్రజలు మనకు కూడానని గుర్తించాలి. ఎందుకంటే ఎవడో వచ్చాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే నమ్మాం. ఆనాడు అన్నగారు పాటించిన మరి స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చల్లగా వెళుతున్న పార్టీని కోరలోచుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నాం. ఇవాళ ఈ దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం ఎల్లొచ్చి తరిమి కొట్టాలని మరొకసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాను. ఇవాళ సోదరులారా, ఏదైనా సరే ఇవాళ వనరులు పెరిగాయి, వనరులు ఏమన్నంటే మేము పెంచామని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారే, ఇదే సభాముఖంగా అడుగుతున్నాను. ఇవాళ వనరులు పెంచింది కానీ, ఐటీ రంగంగా వనరులు పెంచింది కానీ ఏదైనా సరే ఆ ఖ్యాతి ఘనత తెలుగుదేశం పార్టీకి మరి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. మరొకసారి సభాముఖంగా నా ప్రజలందరూ గమనించమని ఒక్కసారి కోరుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం అనే వృక్షాన్ని మరి నాటింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ వృక్షాన్ని పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. దాని ఫలసాయం అందుకునే పరిస్థితిలో చివరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగా చేసి ఇవాళ రాజ్యం మరి ఏలుతున్నారంటే ఏమిటి? ఏదైనా సరే వనరులు పెరిగినాయంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఈ రాష్ట్రానికి వనరులు పెరిగినాయి. మరొకసారి ప్రజలందరూ గమనించాలని ముఖ్యంగా కోరుకుంటూ, అదేవిధంగా మరి మహిళలు ఉన్నారు, మహిళామతులు ఉన్నారు, నా ఆడపడుచులు ఉన్నారు. ఏమిటి వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి? ఆనాడు అన్నగారు ఏం చెప్పారు? ఎవరైనా సరే నా ఆడపడుచు అర్ధరాత్రి ఒంటిగట్టైనా ఎంతైనా సరే తిరిగి ఇంటికి స్వేచ్ఛగా రాబడినప్పుడే ఆనాడు నా రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందని మరి ఆనాడు అన్నగారు చెప్పారు. అదేవిధంగా అదే బాటలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి పాలించుకుంటూ వెళ్ళారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం ఈ రాష్ట్రంలో మరి సారథ్యంలో ప్రభుత్వం నడుపుతున్న
ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మానభంగాలు కానీ హత్యలు కానీ దోపిడీలు కానీ జరిగినాయా అని అడుగుతున్నాను. మరి ఈ సభాముఖంగా ప్రజలు మీరందరూ గమనించాలి. మరి ముఖ్యంగా మీరు చూడండి, నిన్నగాక మొన్న మరి ఆడబడుచు అయేషా మీరా హత్య ఎంత దైనీయంగా చంపారు, మానభంగం చేశారు. మరి ఒకసారి ఇవాటికి దగ్గర సంవత్సరం అయింది అనుకున్నాను. సంవత్సరం దగ్గరగా 4 నెలలైనా కూడా ఇవాళ వరకు హంతకుడిని పట్టుకోలేదంటే ఏమిటి? మరి దీనికి ఎవరు మనం అసత్వమా కాదా అని మరొకసారి ఆలోచించుకోవాల్సిన మరి తరుణం ఆసన్నమైంది. ఏదైనా సరే మరి వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ శాసనసభ్యుడు చూస్తున్నారు, ఒకప్పుడు మరి కాంగ్రెస్ వీళ్ళందరినీ చూస్తున్నారు. సైకిల్ తిక్కాడా లేనివాడు స్కూటర్లో తిరుగుతాడు, స్కూటర్లో తిరిగి తిక్కాడా లేనివాడు స్కార్పియోలో తిరుగుతున్నాడు, స్కార్పియో తిక్కాడా లేనివాడు మరి ఫ్లైట్ లో తిరుగుతున్నారు, నల్లద్దాల మేడల్లో ఏసీ రూముల్లో కొనుక్కుతున్నారంటే ఏమిటి దౌర్భాగ్యం అని మరొకసారి మరి ఈ బానిసంతో బతకాల్సిందేనా అడుగుతున్నా ఈ సభాముఖంగా. లేదు సోదరులారా, ఏదైనా సరే ఆనాడు అన్నగారు ఇచ్చింది మనకి స్ఫూర్తినిచ్చారు, తెలుగు వాడికి ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. ఇవాళ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ తిరిగి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నగర వీధుల్లో కాల రాస్తున్నారంటే దీనికి ఏమిటి కాంగ్రెస్ వారి పట్ల కాదు అడుగుతున్నాయి సభాముఖంగా. ఇవాళ మరి అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఒక టెర్మినల్ కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ టెర్మినల్ పెట్టడం జరిగింది. రెండో టెర్మినల్ కి ఎన్టీ రామారావు గారు టెర్మినల్ ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగింది. ఇవాళ అదే ఎయిర్పోర్ట్ ని మరి శంషాబాద్ కి మార్చినప్పుడు అన్నగారి పేరు తీసి ఆయన రాశాడు తెలుగు అని ఆత్మగౌరవం ఢిల్లీ నడిమించాలని మరొక్కసారి నా రాష్ట్రాలను నా అక్క చెల్లెళ్ళు గమనించమని మరొక్కసారి కోరుకున్నాను. అదేవిధంగా సోదరులారా, నిన్నగాక మొన్న మీరు చదివారు మరి వేణుగోపాలరావు ఎయిమ్స్ మరి డాక్టర్ గారు, మరి ఆయన తెలుగువాడు. అలాంటి వాడిని మరి ఈ అల్వమణి రామదాస్ అని వచ్చి మరి ఆయన మరి తొలగించడం జరిగింది. మళ్ళీ అక్కడ ఢిల్లీలో నగర వీధిలో తెలుగు వాటి ఆత్మ గౌరవాన్ని కాలు రాస్తున్నారంటే మరొకసారి మీ అందరూ గమనించాలి. సోదరులుగా ఏదైనా సరే అన్నం బిడ్డగా మీ దగ్గరికి వచ్చాం, మేమందరం కుటుంబ సభ్యులు మీ దగ్గరికి వచ్చాం, చేసాచి అడుగుతున్నాం, తిరిగి ఆనాటి తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టమని ఈ సభాముఖంగా కోరుకుంటూ ముఖ్యంగా అదేవిధంగా ఇదే ఉత్సాహం ఇదే ఉల్లాసంతో మనం ఇదే ముందుకు సాగాలి. తిరిగి ఆనాటి పూర్వవైభవం తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ పతాక జెండా ఎక్కడ కాదు సకల తనాల్లో ఎగరవేయాలని మరొకసారి నా రాష్ట్ర ప్రజలకి, నా అక్క చెల్లెలకి, నా అన్నదమ్ములకి తెలియజేసుకుంటూ తిరిగి ముఖ్యంగా ఏదైనా సరే తిరిగి చంద్రబాబు గారి సారథ్యం పాలన తీసుకురావాల్సిన సమయం తరుణం ఆసన్నమైనది. ఈ దుష్ట కాంగ్రెస్ ని ఈ రాష్ట్రం ఎల్లంచి తరిగొట్టాల్సిన సమయం ఆసన్నమైనది. ఇంకా మన పెద్దలు మాట్లాడాలి కాబట్టి మండు టెండర్లు కూడా లెక్క చేయకుండా పండుగ వెన్నలుగా ఉండి ఉన్నారు. ఏదైనా సరే అంతటి కాదు, ఇది ఆరంభం. నేటి ఈ జగ్గైపేట వచ్చే సమర శంఖారావం ఊదాల్సిన సమయం ఆసన్నమైనది. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైనది. మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.